తనుజ ద గేమర్ ఈ మధ్య ఎందుకో ఈ అమ్మాయి నచ్చేస్తుంది. ఎందుకో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సారీ గైస్, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను, మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి అలా చేయను, ప్రతిరోజు నా నుంచి మీకు వీడియోస్ అయితే వస్తాయి. ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, నాకు ఆ అమ్మాయిలో ఒక చేంజ్ అయితే కనిపించింది. ఎస్పెషలీ శ్రీజ ఎలిమినేషన్ తర్వాత ఒక ఇండివిజువల్గా అమ్మాయిని నేను చూడాలనుకున్నాను. అంతకు ముందు కూడా ఆడింది, బట్ అది మోర్ ఆఫ్ ఏ సపోర్ట్ సిస్టమ్ మీద నడిచింది అనమాట. ఎవరో ఒకరి సపోర్ట్తో, ఎవరో ఒకరి అండతో ఇక్కడి వరకు వచ్చింది. కానీ దాన్ని నిలబెట్టుకున్న విధానంలో నాకు ఆ అమ్మాయి నచ్చింది. అంటే లాస్ట్ ఫ్యూ గేమ్స్ ఏదైతే తను ఆడిందో, మెజారిటీ అంటే ఒక 100లో 80% తన కృషి ఉంటే 20% సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, లేకపోతే జస్ట్ ఒక ఎంకరేజ్మెంటే మ్యాక్సిమం తనే ఆడింది. బట్ ప్రీవియస్ గేమ్స్లో 80% వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ ఉండేది. సో ఆ విషయాన్ని గేమ్గా మార్చింది. ఎవరైతే కంప్లైంట్స్ చేస్తున్నారో వాళ్ళందరిలో నోర్లు మోపించే విధముగా అమ్మాయి గేమ్ చేంజ్ చేసుకుంది. సో ఆ విషయంలో నాకు గేమ్ అని అనిపించింది. అదే కాదు, నిన్న ఆల్రెడీ దివ్య బాటంలో ఉందని తెలుసు. సో తన ఎలిమినేషన్ రౌండ్కి వెళ్ళొచ్చే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తనకి ఓకే, ఈ అమ్మాయికి నాతో గొడవ పెట్టుకోవడం వల్ల ఇదేదైతే ఈ భరణి తనుజ ఎపిసోడ్ అయితే జరుగుతుందో అది ఉన్నంత వరకు దివ్య ఈ ఇంట్లో ఉంటుంది, బిగ్ బాస్ టీం కూడా ఉంచేలా ఉన్నారు అనే క్లారిటీ తెలుసుకొని ఆ గొడవ లేకుండా ఉండాలి అంటే ముందు తిన దివ్యతో కలిసిపోవాలి. సో ఆ మూవ్ ఏదైతే చేసిందో నాకు అది బాగా నచ్చింది. మీలో ఎంతమంది గుర్తుందో తెలీదు, రాహుల్ అండ్ శ్రీముఖి ఆడిన బిగ్ బాస్ 3 సీజన్లో కూడా శ్రీముఖి కూడా ఒక పాయింట్లో రాహుల్తో ఫ్రెండ్ అయిపోవాలనుకుంటుంది ఒక వీక్. బట్ దాన్ని అలా చేయకుండా రైవల్రీని కంటిన్యూ చేస్తాడు రాహుల్ అనమాట. సో దాట్ మేడ్ హిమ్ అ విన్నర్. కానీ ఇక్కడ తనుజ ఏం చేసిందంటే, అనవసరంగా ఏదో ఒక పాయింట్లో పేరెంట్ కూడా చెప్తారు, లేదా డీమోన్ చెప్తాడో, ఎవరు అంటే ఎవరు ఆడే వాళ్ళల్లో ఎవరెవరైతే గేమర్స్ ఉన్నారో బాగా తోపుగా ఉన్న వాళ్ళు డౌన్ అవ్వచ్చు, డౌన్ ఉన్న వాళ్ళు తోపు అవ్వచ్చు అంటారు కదా. అలాగా దివ్యకి చాలాసార్లు మలుపులు తిరిగాయి. ఎప్పుడో అమ్మాయి వెళ్ళిపోవాలి, కానీ అమ్మాయి గ్రాఫ్ ఇలాంటి ఒక ఎపిసోడ్స్ వల్లే అమ్మాయి గ్రాఫ్ పెరుగుతూ అమ్మాయి స్టే ఏదైతే బిగ్ బాస్లో ఉందో అది సస్టైన్ అవుతూ వచ్చిందనమాట. సో దానికి తనుజ సక్సెస్ఫుల్గా చెక్ పెట్టింది అనిపించింది. దాన్ని క్లోజర్గా చేయడం కోసమే, అంటే ఇదొక క్లోజర్గానే నేను నామినేట్ చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఏ దివ్య అయితే బయటికి వెళ్ళాక దాని మొహం కూడా చూడనని చెప్పిందో అదే దివ్య ఒక క్లోజర్తో, ఒక నార్మల్ టోన్తో, గట్టిగా అరవకుండా అన్నీ నోరు మూసుకొని తనుజకి ఒక క్లోజర్ ఇస్తూ జస్ట్ దీనికోసమే నామినేట్ చేస్తానంది. ఒక్క మాట మాట్లాడకుండా చేసుకోపో అన్నట్టుగా వదిలేసింది తనుజ. సో దట్స్ వై తను నాకు గేమర్ అనిపించింది. షీ హ్యాస్ దట్ గేమర్ క్వాలిటీస్. ఈ బిగ్ బాస్ని బాగా అర్థం చేసుకుందని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.